hope you all are doing good. సో ఈ రోజు ఏంటంటే ఈ హెచ్ఎంపివి వైరస్ గురించి చాలా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది కదండి. సో నేను అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నం అండి. లైక్ ఈ హెచ్ఎంపివి వైరస్ అన్నది మనకి ఇట్ ఈస్ నాట్ అ న్యూ వైరస్ అండి. అదేమి కొత్త వైరస్ కాదు. ఆల్రెడీ ఈ వైరస్ ని 2001లో ఐడెంటిఫై చేశారు నెదర్లాండ్స్ లో. సో హోలాండ్ సైంటిస్ట్స్ ఈ వైరస్ ని హెచ్ఎంపివి అనే వైరస్ ని ఇంకా కొన్ని స్ట్రెయిన్స్ ని 2001లోనే కనుగొన్నారండి. నేను ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ అందులో నేను కోల్డ్ అండర్ మైక్రోస్కోప్ అనే వీడియోలో చెప్పానండి. ఈ ఫ్లూ వైరసెస్ అనేవి చాలా టైప్స్ ఉన్నాయండి. హండ్రెడ్స్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి. అలాగే మనకి ఫ్లూ క్రియేట్ చేసే వైరస్ లేదంటే ఫీవర్ ఇవన్నీ ఇలాంటి వైరసెస్ అన్ని మనకి థౌజండ్స్ ఆఫ్ వైరస్ ఉన్నాయండి. అందుకే మనకి వ్యాక్సిన్ క్రియేట్ చేయడం అన్నది కష్టం అవుతుంది. అండ్ ఈ థౌజండ్స్ ఆఫ్ వైరసెస్ అన్ని ఒకే సిమ్టమ్స్ కూడా ఉంటాయండి. లైక్ ఫ్లూ, తర్వాత సోర్ థ్రోట్, నెక్స్ట్ బాడీ పెయిన్స్ అని చెప్పి, మనకి రెస్పిరేటరీ ఇల్నెస్ అని చెప్పి ఇవన్నీ ఉంటాయి. The very purpose of creating these videos is to make you aware అండి, బట్ నాట్ ఫర్ భయపెట్టడం. జోక్ చేశాను. సో మిమ్మల్ని పానిక్ చేయటం కానీ భయపెట్టడానికి కానీ ఈ వీడియోస్ చేయట్లేదండి. జస్ట్ అవేర్నెస్ కోసం నేను మీకు తెలియజేయడానికి ఈ వీడియోస్ చేస్తున్నాను. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, కోవిడ్ ఫస్ట్ వేవ్ లో మనం చాలా డెత్స్ చూసాం కదండి. ఆ టైంలో ఏంటంటే జనాలందరూ బాగా పానిక్ అయిపోయి భయపడిపోయి అసలు ఏం చేయాలి ఏం తెలియక కన్ఫ్యూజన్ లో ఉండి హాఫ్ భయమే చంపేస్తుందండి మనుషుల్ని. నేను అది నమ్ముతాను. సో ఏంటంటే నువ్వు ఇన్ని చెప్తున్నావు, నీకు భయం లేదా అనుకోవచ్చు. బట్ నాకు భయం ఉంటుంది. మనుషులన్నాక అందరికీ భయం ఉంటుందండి. బట్ ఏంటంటే మనం ఆ భయాన్ని కొంచెం ఒక సైడ్ పెట్టి ఆలోచించాలండి. అసలు వాట్ ఈజ్ వాట్ అని చెప్పి, అంటే అవేర్నెస్ రావాలి. అసలు ఈ వైరసెస్ ఏంటి, అసలు దానికి మనం ప్రివెన్షన్ ఏం చేయొచ్చు, ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చు అని చెప్పి మనకు తెలిస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. అదే మీరు కోవిడ్ సెకండ్ వేవ్ తీసుకున్నప్పుడు జనాల్లో అవేర్నెస్ పెరిగింది. అంటే ఇమ్యూనిటీ మనం ఎలా పెంచుకోవచ్చు, తర్వాత మనం ఏమేం ఫుడ్స్ తీసుకుంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అన్నది యాక్టివ్ గా ఉంటది, బూస్ట్ అవుతుంది. సో ఇలాంటి అవేర్నెస్ పెరిగి వాళ్ళు కూడా మంచిగా భయపడటం ఆపేసి ఆలోచించడం స్టార్ట్ చేశారండి. సో భయం అన్నది మనల్ని హాఫ్ చంపేస్తుందండి. అందుకే భయపడకుండా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఈ వీడియోస్ యొక్క ఇంటెన్షన్ అండి. మిమ్మల్ని భయపెట్టడానికైతే ఈ వీడియోస్ కాదు, అవేర్నెస్ తీసుకురావడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.